హలో గైస్, వీఆర్ హియర్ విత్ అనదర్ కంటెంట్. విశ్వం అధ్యయనం. విశ్వం అధ్యయనం అంటే విశ్వంలో ఉన్న ప్రతి పదార్థం, శక్తి, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు, నిబులాలు మరియు అంతరిక్షంలో నడిచే ప్రతి ప్రక్రియ ఎలా ఉంటాయో, వాటి పరిణామం ఎలా చెందుతాయో తెలుసుకోవడం. అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వం అనేది మనం అనుభూతి చెందగలిగే, గ్రహించగలిగే ప్రతి సంగతిని సూచిస్తుంది. వీటిలో భూమి, నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశగంగలు, పాలపుంతలు, నిబులాలు, ఛేదించబడని శక్తులు, బలాలు కూడా ఉంటాయి. ఇది జగత్తు, ప్రపంచం, ప్రకృతి అనే అర్థాలను కలిగి ఉంటుంది. వాస్తవానికి విశ్వం అనేది పదార్థం మరియు శక్తిని కలిసి ఉంటుంది. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే కనిపించని పదార్థం మరియు మన దృష్టికి అందని శక్తి లాంటి వాటి గురించి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. విశ్వం అధ్యయనం గురించి తెలుసుకుంటే ప్రయోజనం ఏంటంటే, మనకి భౌతిక చట్టాలు, కాలం, సృష్టి ఎలా మొదలైంది మరియు దాని పరిణామం ఎలా జరుగుతుంది అనే వాటిపైన ఆసక్తి పెరుగుతుంది మరియు వాటిపైన మంచి అవగాహన వస్తుంది. ఈ విశ్వం అధ్యయనం గురించి కళాశాలలో లేదా విశ్వవిద్యాలయాల్లో ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనమీ, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ లేదా కాస్మాలజీ లాంటి వాటి నుంచి ప్రారంభించవచ్చు. స్మార్ట్ అధ్యయన పద్ధతులు అనుసరించాలనుకుంటే మాత్రం ముఖ్యాంశాల గురించి తెలుసుకోవడం, నోట్స్ తయారు చేసుకోవడం, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవడం లేదా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని చూడడం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ విశ్వం అధ్యయనం గురించి కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ లేదా కాస్మాలజీ లాంటి వాటి నుంచి ప్రారంభించవచ్చు. స్మార్ట్ అధ్యయన పద్ధతులను ఎంచుకోవాలనుకుంటే మాత్రం ముఖ్యాంశాల గురించి రాయడం, నోట్స్ ప్రిపేర్ చేయడం లేదా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడడం మీకు చాలా ఉపయోగపడుతుంది.